చెట్లకు పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఆ కాయలు పండ్లైతాయి. కొన్ని చెట్లు పూలు పూయని, కాయలు కాయని కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే అసొంటి చెట్లు నీడనిస్తాయి, చల్లని గాలినిస్తాయి, అంతే కదా. అయితే గిడొక చెట్టు వెరైటీగా పాలనిస్తుంది. హాగో పాలనిచ్చేటందుకు అదేమన్నా జంతువు అని పర్సన్ అవుతున్నారులే. మేం కూడా గట్లనే పర్సన్ అయినా మొదట్లా చూస్తగా నమ్మలేదు. చూస్తున్నారు అనుల చెట్టు నుంచి పాల నూరుకొచ్చినట్టే దారి ఎట్లొస్తున్నదో ఒక్క కా నుంచి కాదు, మళ్ళా చెట్టుకు చాలా చోట్ల నుంచి అట్లనే పాల దారి వస్తున్నది. మళ్ళీ ఇది ఏదో వింత చెట్టు కూడా కానే కాదు, యాప చెట్టే. ఇక ఈ చెట్టు నుంచి ఇట్లా పాలు గారుతుండేసరికి ఇగో అమ్మలక్కలంతా చిత్రంగా చూడబట్టిండ్రు. దగ్గరికి పోయి వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మండలం గోపవరం ఊరిది హరిజనవాడలో ఉన్నది యాప చెట్టు. ఎప్పుడు మామూలుగానే ఉండేదట. ఇక ఇప్పుడు సడన్ గా దాని నుంచి పాలు గారుతుండేసరికి కొందరు మహిళలు ఇగో ఇట్లా పూజలు చేస్తున్నారు. కాకుంటే కొన్ని జాగల్లో యాప చెట్లకు కళ్ళు కూడా వాడుతుంది అంటారు. ఎంతో మంది గీసి ఆపకళ్ళు కూడా తీసిండ్రు. పెయ్యికి మంచిదని కూడా అంటారు ఆ కళ్ళు. మరిగా అదే ఇదా లేకుంటే వీళ్ళు అంటున్నట్టు ఇది ఆప పాలేనో తెలియదు కానీ మొత్తానికైతే ఇగో ఇట్లా చెట్టు నుండి పాలధార అయితే వస్తున్నది.